హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే ఆర్ట్స్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ క్యూట్ షెల్స్ ఆర్ట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక థిక్గా ఉన్న పేపర్ తీసుకున్నానండి నేనైతే. బికాస్ మనం డైలీ డ్రా చేసే డ్రాయింగ్ బుక్లో దీన్ని చేసుకున్నామంటే షెల్స్కి అందించడానికి మనం ఒక థిక్గా ఉన్న గమ్ యూస్ చేస్తాం కదండి. సో దానివల్ల ముందు ఉన్న పేపర్కి వెనక ఉండే పేపర్కి అంటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే నేను సపరేట్ ఒక థిక్గా ఉన్న పేపర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, మనం ఈ డ్రాయింగ్ని ఫ్రేమ్ చేసుకొని మన రూమ్లో కానీ హాల్లో కానీ అంటించుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అండి. సో అందుకే నేను సపరేట్ పేపర్స్ చూస్ చేసుకొని ఇట్లా బీచ్ థీమ్లా అని చెప్పి స్కై బ్లూ కలర్స్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇద్దరు గర్ల్స్ బ్యాక్ సైడ్ నిలబడితే ఎలా ఉంటుందా అని చెప్పి సెల్స్ ఒక సేమ్ సైజ్ ఉన్న సెల్స్ ఉంటాయి కదండి, చూస్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకున్నాను. అండ్ పైన బీచ్లో నిలబడినప్పుడు హ్యాట్ పెట్టుకుంటారు కదండి. సో హ్యాట్ కోసం నేను పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. స్కై బ్లూకి ఆపోజిట్ కలర్ ఇట్లా హ్యాట్కి డిజైన్ చేసినట్టు ఉంటుందని ఇట్లా గీసాను. అండ్ కింద కొంచెం బ్లాక్గా హెయిర్ వేద్దామని ట్రై చేశాను. షెల్స్ కూడా ఆల్రెడీ బ్లాక్గా ఉండడం వల్ల అంత కనిపించట్లేదు, బట్ ఓకే. అండ్ నేను లెగ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా థిక్ పేపర్ని యూస్ చేసి క్రియేట్ చేశాను. అండ్ పైన ఇట్లా బటర్ఫ్లై క్రియేట్ చేయడానికి చూస్తున్నాను. బటర్ఫ్లై క్రియేట్ చేయడానికి ఫస్ట్ సేమ్ సైజు ఉన్న సెల్స్ కావాలండి మనకి. ఇఫ్ అవి కొంచెం ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉన్నట్లయితే మనకి బటర్ఫ్లై షేప్ అంత పర్ఫెక్ట్గా రాదండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా రెండు సేమ్ ఉన్నాయి తీసుకున్నామంటే మనకి బటర్ఫ్లై షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.